ఇప్పుడు గౌరవనీయులు తుంగతుర్తి శాసనసభ్యులు మాజీ గాదర్ కిషోర్ గారు తుంగతుర్తి నియోజకవర్గానికి ఎస్ఆర్ఎస్పి నీళ్లు సస్యశ్యామలంగా తీసుకొచ్చి పారిచ్చిన నాయకుడు కిషోర్ అయితే ఎండబెట్టే నాయకుడు సామేలని తిడుతున్నారు అందరూ. ఏడునవయ కిషోరు, మళ్ళీ నువ్వే రావాలే గెలిపిస్తామని చూసేటువంటి మన మాజీ శాసనసభ్యులు పెద్దలు గాదర్ కిషోర్ గారిని మాట్లాడాల్సిందిగా మాట్లాడుతున్నాం. సభకు నమస్కారం. సభకు నమస్కారం. ముఖ్య కార్యకర్తల సమావేశం సూర్యాపేట జిల్లా. రేపు ఏప్రిల్ 27వ తారీఖున జరిగేటువంటి భారీ బహిరంగ సభ కేసీఆర్ గారు ముఖ్య అతిథిగా వచ్చేటువంటి దానికి మా నియోజకవర్గం నుంచి పార్టీ దిశానిర్దేశం ప్రకారం మాకు ఇచ్చిన బాధ్యతలను పూర్తిగా నెరవేరుస్తామని చెప్పేసి ఈ వేదిక మీద నుంచి రామన్నకు హామీ ఇస్తూ తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిని నాయకత్వాన్ని కాపాడుకోవాలి, కేసీఆర్ గారిని కాపాడుకోవాలి, కేసీఆర్ గారు బయటకు వచ్చి మన తెలంగాణను కాపాడుకోవాలి. ఆ క్రమంలో మనందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఎవడో పనికి రానోడు పొలిటికల్ యాక్సిడెంట్ ద్వారా అయితే కావచ్చు కాక ముఖ్యమంత్రి, కానీ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కేసీఆర్ని ఇష్టం వచ్చినట్టు నోటికి మాట్లాడతామంటే చూస్తూ ఊరుకోం, తస్మాత్ జాగ్రత్త, నాలుక చీరేస్తాం కొడక అని చెప్తా ఉన్నాం. మాట్లాడితే ఆయన మొన్న మాట్లాడుకుంటే ఏమంటాడంటే అసెంబ్లీ సాక్షిగా భాష బట్టలు ఉడదీసి కొడతా అని మాట్లాడుతున్నాడు. ఈ బట్టలు ఉడదీసి ఇచ్చడం మీకు ఎరికేనా? అసలు 2009లో వీడు పోటీ చేసినప్పుడు గురునాథ్ రెడ్డి అంటే ఆయన గుడ్డలోడు తీసుకోండి ఫస్ట్ ఆడ. 2009లో ఈయన గుడ్డలోడు తీసి గురునాథ్ రెడ్డి ఆడ కొడితే వానికి అంటే అదే మతికొస్తున్నది. ఇక ఎవరి గురించి మాట్లాడినా గుడ్డలోడు తీసి ముచ్చటే మాట్లాడుతున్నాడు. కాబట్టి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వస్తే రేపు ఎన్నికల రూపంలో ప్రజలే నీ గుడ్డలోడు తీసి కొడతా రేవంత్ రెడ్డి, తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఈ వేదిక నుంచి ఆయన హెచ్చరించదలుచుకున్నాం. మనం ముఖ్యంగా ఏ పని జరిగినా తెలంగాణ జాతిపిత నా కేసీఆర్ అని మాట్లాడతాడు. తెలంగాణ జాతిపిత కేసీఆర్. తెలంగాణ జాతి కోసం చావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన వాడు తెలంగాణ జాతిపితనే అవుతాడు. తెలంగాణ కోసం పార్టీ పెట్టి 14-15 సంవత్సరాలు నిర్విరామంగా పార్టీని ముందుకు నడిపించి ఎక్కడా కూడా చిన్న హింసాత్మక సంఘటనలు చెదరగకుండా అహింస మార్గంలో ఆర్టికల్ 3ని ఉపయోగించి తెలంగాణ సాధించిన కేసీఆరే 100% తెలంగాణ జాతిపిత. దాంట్లో అనుమానం లేదు అనేటువంటి విషయాన్ని కూడా మనం స్పష్టం చేస్తా ఉన్నాం. ఎక్కడికక్కడ మనం కూడా గొంతు విప్పాలి. ఒక్కడు మాట్లాడితే 100 మందిని గర్జించాలి, కేసీఆర్ గారి పక్షాన కొట్టాడాలి. అలాంటి లంగాలకు, దొంగలకు, ఓటుకు నోటుకు దొంగలకు మనం సమాధానం చెప్పి తీరాలని చెప్పేసి నేను ఈ వేదిక నుంచి మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఇలాంటి లంగల దొంగలకు బుద్ధి చెప్పడం కోసమే ఒక సందర్భం సమయం వచ్చినప్పుడు వాడుకోవడం కోసం ఏప్రిల్ 27న జరిగేటువంటి భారీ బహిరంగ సభకు సూర్యాపేట జిల్లా నుంచి కూడా భారీ ఎత్తున తరలి వెళ్ళి ఆ సభను సక్సెస్ చేసుకొని మన నాయకత్వంలో ముందుకు సాగుతూ వాళ్ళు ఏ కార్యక్రమం పిలుపునిచ్చినా దాన్ని ముందుకు తీసుకుపోదాం. ఇప్పుడు కూడా సూర్యాపేట నుంచి జిల్లా కార్యక్రమాలు కేటీఆర్ గారు పెట్టడానికి కారణం కూడా గతంలో 2012లో సమర బేరీ ద్వారానే ఒకసారి మరొక ఉద్యమానికి నాంది పలికినాం. ఇప్పుడు కూడా మరొక ఉద్యమానికి నాంది పలకడం కోసం జగదీష్ నగర్ అడిగిన వెంటనే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కేటీఆర్ గారికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం సజావుగా సాగుతుంది. అన్ని జిల్లాలు మీరు పర్యటించాల్సిందే, పార్టీ జెండాని ఎగరవేయాల్సిందే, ఆ కార్యక్రమాన్ని బహిరంగ సభను కూడా దిగ్విజయం చేసుకోవాల్సిందే అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఇప్పుడు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత, సూర్యాపేట శాసనసభ్యులు, మనందరి అభిమాన నాయకులు గౌరవనీయులు గుంటకళ్ళ జగదీశ్వర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. భారత రాష్ట్ర సమితి సూర్యాపేట జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, రాజ్యసభ మాజీ సభ్యులు బడుల లింగయ్య యాదవ్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు, భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు, తన నాయకత్వంలో కేసీఆర్ గారు ఇచ్చిన ప్రతి పనిని కేసీఆర్ గారు ఊహించిన దానికంటే ఎక్కువ అద్భుతమైన ఫలితాలను ఇచ్చే పద్ధతుల్లో పూర్తి చేసి ఈ రాష్ట్ర అభివృద్ధిలో కేసీఆర్ కుడిచేయిగా ఉంటూ పట్టణాలకు ఏం కావాలి, పల్లెలకు ఏం కావాలి అని చెప్పి పరిశ్రమలు తేవడానికి భారతదేశానికి ఒక ఐకాన్గా నిలబడి
ప్రపంచ దేశాలకి తెలంగాణను పరిచయం చేసి